ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు డేటా ట్రాన్స్ఫర్ ఒక సామ్సంగ్ మొబైల్ ఫోన్ నుంచి ఇంకొక సామ్సంగ్ మొబైల్ ఫోన్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అది కూడా సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అని. సో నేను చెప్పే స్టెప్స్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి. సో ఎటువంటి కన్ఫ్యూజన్ అలాగే ఎర్రర్స్ అయితే మీరు నోటీస్ చేయరు. సో లెట్ స్టార్ట్. ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ ఫోన్స్ లో లెఫ్ట్ సైడ్ లో డేటా అయితే ఉందన్నమాట. నేను రైట్ సైడ్ మొబైల్ ఫోన్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దాని పేరు సామ్సంగ్ స్మార్ట్ స్విచ్. ఇదైతే మనకి ప్లే స్టోర్ లో కూడా అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అది అడుగుతున్న అన్ని పర్మిషన్స్ అయితే ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి అంటిల్ మీకు ఈ స్క్రీన్ కనబడేంత వరకు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి రిసీవ్ ఆన్ దిస్ ఫోన్ అనమాట. దాని తర్వాత ఇది అడుగుతుంది అనమాట ఇంకొక డివైస్ వచ్చేసి ఆండ్రాయిడా లేకుంటే యాపిల్ అని. సో ఆండ్రాయిడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ అయితే అడుగుతుంది మీరు డేటాని వైర్లెస్గా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా లేకుంటే కేబుల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా అని. నేనైతే ఈ ట్యూటోరియల్కి కేబుల్ ద్వారా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి సేమ్ ఇదే అప్లికేషన్ మీరు ఇంకొక మొబైల్ ఫోన్లో కూడా అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కేబుల్ని కనెక్ట్ చేయండి రెండు మొబైల్ ఫోన్స్కి. ఇకపోతే లెఫ్ట్ సైడ్ ఉన్న మొబైల్ ఫోన్లో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి సెండ్ ఫ్రమ్ దిస్ ఫోన్ అనమాట. ఇక కేబుల్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇదైతే ఈ విధంగా అయితే పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది కనెక్ట్ అని. దీని తర్వాత ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట కంప్లీట్గా ప్రాసెస్ అయితే చూపించడానికి. అంటే ఆ మొబైల్ ఫోన్లో ఉన్న థింగ్స్ ఏవైతే కాపీ చేసుకోవచ్చు దీంట్లోకి. ఈ విధంగా మీకు పర్సంటేజ్ కూడా అయితే చూపిస్తుంది అనమాట స్కానింగ్ అవుతున్నప్పుడు. దీని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఫైల్స్ కాపీ చేయాలనుకుంటున్నారు అని. ఒకవేళ మీరు కనుక మొత్తం కాపీ చేయాలనుకుంటున్నారు అంటే పాత మొబైల్ ఫోన్లో నుంచి ఎవ్రీథింగ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు కొన్ని థింగ్సే కావాలంటే కస్టమ్ మీద సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ అప్లికేషన్స్ అవ్వచ్చు, అకౌంట్స్, కాల్స్, కాంటాక్ట్స్, మెసేజెస్, ఇంకా బోల్డ్ అన్ని. ఇక ఓల్డ్ మొబైల్ ఫోన్లో ఒక పర్మిషన్ విండో అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరైతే అన్నిటికీ అలో మీద అయితే క్లిక్ చేయండి సో దట్ కాపీయింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇకపోతే ఓవరాల్ ఫైల్ సైజ్ని బట్టి ఇది వచ్చేసి ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొన్ని మినిట్స్ నుంచి కొన్ని గంటల వరకు టైం అయితే తీసుకుంటుంది అనమాట. బట్ ప్రాసెస్ మాత్రం ఇంతే అనమాట గైస్. ఈ విధంగా అయితే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఒక సామ్సంగ్ మొబైల్ ఫోన్ నుంచి ఇంకొక సామ్సంగ్ మొబైల్ ఫోన్కి ఈవెన్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా. ఇంకోటి మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇదైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట మొత్తం ఆర్గనైజ్ చేయడానికి. ఫైల్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయింటాయి కదా అవన్నీ. అండ్ ఎస్ సెక్యూర్ ఫోల్డర్లో ఉన్న డేటా ఫైల్స్ అన్ని కూడా అయితే కాపీ అవుతాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఈవెన్ పిన్స్ అవ్వచ్చు, ప్యాటర్న్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా సేమ్గా అయితే ఉంటాయన్నమాట. వన్స్ ఆర్గనైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రిమూవ్ చేయొచ్చు కేబుల్ని అండ్ మీరు యూస్ చేసుకోవచ్చు కొత్త మొబైల్ ఫోన్ని. వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీ గనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే పుష్ చేస్తుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ చాలా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ చాలా మొబైల్ రివ్యూ వీడియోస్ కూడా అయితే రాబోతున్నాయి అనమాట ఈ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.